అందరికీ నమస్కారం అండి. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా అండి. కొత్త అమావాస్య రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఇంట్లోనే చాలా తేలికైన పద్ధతిలో. ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఈ రోజున అష్ట ఐశ్వర్యాలు సకల సంపదల కోసం మనము ఆ లక్ష్మీదేవిని చాలా తేలికైన పద్ధతిలో ఇంట్లోనే పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను తెలియచేస్తాను. చాలా సింపుల్ అండి. మనం పెద్దగా కూడా కష్టపడాల్సిన అవసరం అయితే లేదండి. ఆ అమ్మవారి అనుగ్రహం కోసం మనం నిండు భక్తితో మన దగ్గర ఉన్నటువంటి వాటితోనే మనము ఆ అమ్మకి పూజ చేసి ఆ అమ్మ అనుగ్రహాన్ని అయితే మనం పొందవచ్చండి. ఈ అమావాస్య అనేది మనకి ఉగాది ముందు రోజైతే వస్తుందండి. 2024 సంవత్సరంలో మనకి ఏప్రిల్ 8వ తేదీన సోమవారం రోజునైతే మనకి ఈ అమావాస్య అయితే వచ్చిందండి. ఇంకా సోమవారం వచ్చింది కాబట్టి ఈ రోజుని మనము సోమావతి అమావాస్య అనే పేరుతో పిలుస్తామండి. ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ అమావాస్య రోజున ఎక్కువగా మనం లక్ష్మీదేవిని కనుక ఐశ్వర్య దీపంతో కనుక ఆరాధించిన, అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టలక్ష్మి దీపం, అలానే కామాక్షి దీపం, అలానే మీ శక్తి కొలది మీరు ఏదైనా సరే అమ్మవారికి మీరు పూజ అనేది చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం. అమావాస్య ముందు రోజే మీరు ఇంటినైతే శుభ్రం చేసుకొని ఇంటి పరిసరాలనైతే మీరు శుభ్రపరిచి ఉంచుకోవాలండి. లక్ష్మీ అమ్మవారి ఫోటోని మీరు చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. మీరు ఎక్కడైతే మీరు పూజా మందిరంలో పూజ కనుక చేయాలి అని అనుకుంటే పూజా మందిరంలోనే మీరు ఒక ప్లేస్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని అమ్మవారికి మీరు పసుపు కుంకుమలతో బొట్లు అనేటివి పెట్టుకొని సువాసన భరితమైనటువంటి పుష్పాలను అమ్మవారికి అయితే పెట్టాలండి. ఒకవేళ మీ పూజా రూమ్లో కనుక ప్లేస్ అనేది లేకపోతే మీరు ఇంట్లోనే కనుక ఒక ప్లేస్లో మీరు ఈశాన్యం ప్లేస్లో అనేది చాలా మంచిదండి. ఎందుకంటే ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు. ఈశాన్యంలో పూజ చేస్తే మనకి బాగా కలిసి వస్తుంది అని చెప్తారు. ఏదైనా సరే మీరు ఇంట్లో ఒక ప్లేస్లో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రాన్ని పరుచుకొని దాని మీద కొద్దిగా బియ్యాన్ని అలానే పసుపు కుంకుమనైతే మీరు పెట్టుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకొని మీరు పుష్పాలు అలానే పసుపు కుంకుమలతో అలంకరణ అనేది ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది కదా అండి. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున నేను ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగిస్తున్నానండి. ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ఏదైనా సరే ఒక ఇత్తలి పళ్ళెం తీసుకొని దాని మీద ఒక ప్రమిదనైతే పెట్టుకోవాలండి. ఈ ప్రమిదని మనము పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలి. పసుపు అనేది బాగా పూసుకోవాలండి. ఎక్కడా కూడా పొడ లేకుండా మనము ఆ ప్రమిద చుట్టూ పసుపును పూసుకొని తర్వాత కుంకుమ అనేది పెట్టుకోవాలి. తర్వాత అందులో మనము 3 పిడికిళ్ళు ఉప్పునైతే వేసుకోవాలండి. ఈ ఉప్పు వేసేటప్పుడు ఎవరితో కూడా మీరు మాట్లాడకుండా మీ మనసులో ఉండేటువంటి కోరికను చెప్పుకొని మీరు ఉప్పునైతే అందులో వేసుకోవాలండి. తర్వాత ఒక ప్రమిదను తీసుకొని ఆ ప్రమిదకు పసుపు కుంకుమలు పెట్టుకొని అందులో కొద్దిగా అక్షింతలు పసుపు కుంకుమ అయితే వేయాలి. తర్వాత ఇంకొక చిన్న ప్రమిదను తీసుకొని అందులో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెనైతే వేసుకొని 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని మనం ఆ ప్రమిదలో అయితే పెట్టుకోవాలండి. ఈ ఐశ్వర్య దీపం అనేది పెట్టుకుంటే ఎవరైనా సరే ధన ఆకర్షణ అనేది పెరుగుతుందండి. మీ ఇంట్లో ఏదైనా సరే తీవ్రమైనటువంటి ధనానికి సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు తొలగి మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అని అమావాస్య రోజున కానీ శుక్రవారాలలో కానీ అలానే మంగళవారాలలో ఈ ఐశ్వర్య దీపాన్ని అయితే ప్రత్యేకంగా అయితే వెలిగించుకోవచ్చండి. ఈ పూజ అంతా అయిన తర్వాత ఉప్పుని మనము ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేయాలండి. లేదు అంటే ఏదైనా సరే మంచి నీళ్ళల్లో కలిపి ఏదైనా సరే చెట్టు దగ్గర మీరు పోసేయాలండి. ఈ విధంగా అయితే ఐశ్వర్య దీపాన్ని అయితే నేను సిద్ధం చేసుకున్నాను. తర్వాత నా దగ్గర అమ్మవారి రూపం అయితే ఉందండి. నేను రీసెంట్గా లలితాదేవిని అలానే లక్ష్మీదేవిని చిన్న చిన్న విగ్రహాలను అయితే నేను తెచ్చుకున్నానండి. ఖచ్చితంగా ఇవన్నీ పెట్టుకోవాలి అంటే అలా ఏం లేదండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నానండి. అమ్మవారి స్వరూపాలైనటువంటి మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు అలానే పసుపు కొమ్ములు తామర గింజలు పసుపు కుంకుమ నిండుగా మనము ఈ పూజలో పెట్టుకోవాలండి. నేనైతే ఈ పూజలో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి సమేత లక్ష్మీదేవి ఈ దీపాన్ని అయితే నేను మితు ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. క్వాలిటీ అనేది చాలా బాగుందండి. వీళ్ళ వాట్సాప్ నెంబర్ అలానే వీళ్ళ వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని సంప్రదించండి. ఈ దీపం అనేది మీకు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర ఇవే కాదండి చాలా కలెక్షన్స్ అనేటివి ఉన్నాయండి. బ్రాస్కి సంబంధించిన అన్ని పూజా సామాగ్రి వీళ్ళ దగ్గర అయితే ఉందండి.
నేనైతే ఈ పూజలో ప్రత్యేకంగా స్వామి అమ్మవారి సమేతంగా దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి. నువ్వుల నూనెను వేసుకొని 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని నేను దీపారాధన అనేది చేసుకున్నానండి. ఇక్కడైతే నేను పూజలో ప్రత్యేకంగా అమ్మవారి మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, పసుపు కొమ్ములు, తామర గింజలు, నిండుగా పసుపు కుంకుమలనైతే నేను పూజలో ఏ పూజలోనైనా సరే అండి పసుపు కుంకుమలు అనేటివి నిండుగా పెట్టుకుంటే మనకి నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో ఉంటాము, అలానే ఆ అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది అని చెప్తారండి. ఈ విధంగా అయితే నేను పూజకు సంబంధించి అన్ని వస్తువులను సిద్ధం చేసుకొని పూజకైతే సిద్ధం చేసుకున్నానండి. నేనైతే ఇక్కడ వినాయకుడి విగ్రహం అయితే పెట్టుకోలేదండి, కానీ నేను అక్షింతలను తీసుకొని ఓం గం గం గణపతి అయిన మహా అని ముందుగా మనము శుక్లాంబరధరం అనే ఒక మంత్రాన్ని జపించుకొని గణపతిని నామస్మరణ అనేది చేసుకోవాలండి. తర్వాత మనము లక్ష్మీదేవికి దీపారాధన అంతా చేసుకొని ఏకహారతితో దీపారాధన చేసుకోవాలండి. మనము నేరుగా అగ్గిపుల్ల సహాయంతో దీపం అనేది వెలిగించకూడదండి. ఏదైనా సరే మనం ముఖ్యమైన పూజలు అనేటివి చేస్తున్నప్పుడు తప్పకుండా ఏకహారతితో కడ్డీ సహాయంతో కానీ ఏకహారతితో దీపారాధన అనేది చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి మీరు షోడశోపచారం, మీకు ఏ మంత్రాలు తెలియకపోతే లక్ష్మీదేవివి మనకి కనకధర స్తోత్రం, అలానే అమ్మవారి మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీదేవి అష్టోత్తరం, లక్ష్మీదేవి సహస్రనామావళి, మీకు ఏ మంత్రాలు తెలియకపోతే లలితాదేవి సహస్రనామాలు మనకి ఇప్పుడు గూగుల్లో యూట్యూబ్లో కొడితే మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది మనకి ఆడియో అనేది వస్తుందండి. ఆ ఆడియో పెట్టుకొని కూడా మీరు కుంకుమతో కానీ లేదు అంటే చిట్టి గాజులతో అమ్మవారి మంగళకరమైనటువంటి వస్తువులతో మీరు అష్టోత్తర శతనామావళిని అయితే పఠించవచ్చండి. నేనైతే అమ్మవారి విగ్రహం ఉందండి, అమ్మవారి విగ్రహం దగ్గర నేను కుంకుమతో నేను అష్టోత్తర శతనామావళిని పఠించి తర్వాత అమ్మవారికి నా శక్తి కొలది నేను అమ్మవారికి మంత్రపఠన అనేది చేసుకున్నానండి. మహాలక్ష్మి అష్టకం, మణిద్వీప వర్ణన, అలానే అమ్మవారికి సంబంధించినటువంటి కనకధర స్తోత్రం ఇవన్నీ కూడా నేను పఠించానండి. తర్వాత చివరిగా అమ్మవారికి గంధం, అక్షింతలు, పుష్పాలన్నిటినీ సమర్పించి దీపం, ధూపం, నైవేద్యం అనేది సమర్పించాలండి. నైవేద్యం విషయానికి వస్తే నేనైతే ఈ పూజలో అమ్మవారికి దధ్యోజనాన్ని అయితే నేను నైవేద్యంగా సమర్పించానండి. ఖచ్చితంగా ఈ నైవేద్యాన్నే పెట్టాలి అంటే అలా ఏం లేదండి. మీ శక్తి కొలది మీరు ఏదైనా సరే నైవేద్యం చేసుకొని పులిహోర కానీ, పొంగలి కానీ, పాయసం కానీ ఏదైనా సరే చేసుకోవచ్చండి. ఏది లేకపోతే చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారికి మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. తర్వాత అమ్మవారికి మంత్రపుష్పం, తాంబూలం అనేది సమర్పించాలి. ఈ విధంగా అయితే మనము అమావాస్య రోజున పూజ అనేది చేసుకోవాలండి. మీరు అందరికీ తెలియని విషయం ఏంటంటే మనకి మార్వాడీస్ ఉంటారు కదా అండి, వాళ్ళైతే ఎక్కువగా అయితే డబ్బు పరంగా వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా అమావాస్య రోజున అది కూడా రాత్రి 12 గంటల ఆ సమయంలో లక్ష్మీదేవి ప్రతి ఒక్క ఇంటికి వస్తుంది అనే ఒక నమ్మకం అండి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజే కాదండి, చిన్నపిల్లలకు దిష్టి తీర్పుళ్ళు, ఇంటికి కూడా దిష్టి అనేది తీస్తూ ఉండొచ్చండి. నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడానికి చిన్న చిన్న పరిహారాలు కూడా ఈ అమావాస్య రోజునైతే పఠిస్తారండి. అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసే పరిహారాలు కూడా మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయండి. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నేను చాలా షార్ట్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా మీరు మరొక ముఖ్య విషయం అండి, మనకి ఈ కొత్త అమావాస్య రోజునే మనము మన ఇంటి గ్రామ దేవతలను కూడా ఎక్కువగా పూజిస్తారండి. ఇదండి ఈ వీడియోలో క్లియర్గా నేను తెలియజేశాను కదా అండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.